అన్న తీన్మార్ మల్లన్న కవిత గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ. ఒక ఆడ మహిళ మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ అంటారా మీ దృష్టిలో? ఆయన కరెక్ట్ 100% కాదు. అసలు మల్లన్నకు బీసీ ఉద్యమానికి సంబంధమే లేదు. మల్లన్న అనేటోడు మున్నూరు కాపు. ఈ నుంచి నల్గొండ దాటినా అటు ఖమ్మం దాటినా ఆయన ఓసి. ఈయన ఏదో ఇప్పుడు మంత్రి పదవి నల్గొండ నుంచి వాళ్ళు రెడ్లున్నారు కాబట్టి నాకు మంత్రి పదవి రాదన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక ఎత్తుకున్నాడు బీసీ నినాదం ఎత్తుకున్నాడు. ఆయనకు బీసీలకు సంబంధం లేదు. బీసీ ఉద్యమాలు బీసీ రిజర్వేషన్ల కొరకు 40 ఏళ్ళ నుంచి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో పోరాటాలు చేస్తుండు. ఆయన ఆయన వాళ్ళకంటే ఈయన పెద్ద బీసీ లీడర్ ఏమి కాదు. ఈయన ఏంటంటే అవకాశవాది, పచ్చి అవకాశవాది. మంత్రి పదవి రానందుకు వచ్చి ఈరోజు బీసీ ఉద్యమం మొత్తం నాదే, నాకే పేటెంట్ హక్కు ఉన్నది, నా సొత్తు అన్నట్టుగా మాట్లాడుతుండు. ఇది 100% మల్లన్న మాట్లాడే మాటలు బీసీ వాళ్ళు ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. అది ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు వ్యూయర్షిప్ ఉన్నది. ఇప్పుడు నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. నేను కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని రోజు మొత్తుకుంటానా. మొత్తుకుంటాంత మాత్రాన నేను ఎందుకు మొత్తుకుంటానా? నాకు వ్యూయర్షిప్ రావాలి, నాకు యూట్యూబ్ నుంచి రెవెన్యూ రావాలి, దాని కొరకు మొత్తుకుంటాను. అంత మాత్రాన బీసీ ఉద్యమం మొత్తం నా సొత్తు అవుతుందా? బీసీల గురించి వేరే వాళ్ళు ఎవరు మాట్లాడొద్దా? ఏం చిల్లర వేషాలు ఇది మల్లన్న? ఆ? మల్లన్న అనేటోడే చాలామంది ఒక చోట నయ్యం అంటారు. అలాంటి బ్లాక్మెయిల్ దందాలు అండ్ గతంలో అరెస్ట్ అయింది కూడా బ్లాక్మెయిల్ కేసులలోనే అరెస్ట్ అయిండు. అలాంటి వ్యక్తి ఈరోజు కల్వకుంట్ల కవిత బీసీల గురించి మాట్లాడొద్దు, ఆ పొత్త ఈ పొత్త అంటే 100 సామెతలు ఉంటాయి. సమర్థించుకోవడం కూడా చిల్లర. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాస్ట్ మీద ఒక సామెత ఉంటుంది. కొన్ని అగ్లీగా ఉంటాయి. ఎక్కడ వాడాలనో అక్కడనే వాడాలి. కానీ నేను బహిరంగ సభలలో వాడతా, ఆడ వాడతా, ఈడ వాడతా, నీకు తెలియదు ఇది బీసీ భాషలు 100 భాషలు 100 సామెతలు ఉంటాయి. మాట్లాడతావా? మాట్లాడలేవు కదా. కామన్ వర్డ్లు 100 ఉంటాయండి. ప్రతి ఒక్క కులం మీద ఒక సామెత ఉంటుంది. అది ఎప్పుడు వాడాలి? 1-1 ఉన్నప్పుడు వాడాలి. నువ్వు పబ్లిక్ మీటింగ్లలో వచ్చి మంచం పొత్తా లేకపోతే ఆ కంచం పొత్తా అని మాట్లాడే మాటలు ఏంటిది? ఒక మహిళను పట్టుకొని మాట్లాడడం ఏంది అది? చిల్లర కాకపోతే ఆయన మల్లన్నకు బీసీ ఉద్యమానికి సంబంధం ఏందండి? ఈయన గెలిచింది గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ. ఈరోజు పట్టభద్రులు వచ్చి అక్కడ ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ రావట్లేదు. ఒక్కరోజు మాట్లాడాడు వీడు. నేను కూడా ఓటర్ని కాబట్టి మాట్లాడుతున్నా కోపం వచ్చి. ఇప్పుడు నిరుద్యోగుల గురించి సమస్యల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆడ ధర్నాలు చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్ అందరూ పోయి మాకు నోటిఫికేషన్లు ఇవ్వని. ఒక్కరోజన్నా మాట్లాడుతుండా? ఇప్పుడు ఏంటంటే 42% రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, వస్తుంది, దీన్ని నేను ఓన్ చేసుకోవాలి, క్రెడిట్ కొట్టేయాలని ఒక డ్రామా ఇదంతా. చిల్లర డ్రామా. ఇంతకుముందు రెడ్ల పైన అలాంటి వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు కవిత పైన చేశారు. అసలు ఏంటి ఒక ఎమ్మెల్సీగా ఉండి ఆడ ఏందంటే ఆయన మల్లన్న అనేట ఆయన బీసీ అనగానే నన్ను ముఖ్యమంత్రి చేస్తారు బీసీ జనాలంతా అనుకుంటాడు, భ్రమపడతాడు. మొన్న కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే మొన్న కూడా గెలిచేటోడు కాదు. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నెలకు 60 లక్షలు 70 లక్షలు ₹1 దాకా ఇన్కమ్ వస్తుంది, అది చూసుకొని ఆయన మొత్తం నేనే నన్ను మించిన లేరు రాష్ట్రంలో అన్నట్టుగా ఫీల్ అవుతాడు. అదే బీసీ ఉద్యమాల కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి వీడు కనీసం బీసీ ఉద్యమం కొరకు ఒకరోజు ధర్నా చేసింది లేదు, ఒక రిలే నిరాహార దీక్ష చేసింది లేదు, ఒకరోజు అసెంబ్లీ ముట్టడి చేసింది లేదు, ఒకరోజు పార్లమెంటు ఎదుట ధర్నా చేసింది లేదు, పార్లమెంటు ముట్టడి చేసింది లేదు. ఎప్పటి నుంచో 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి హరికృష్ణ లాంటి వ్యక్తులు ఎన్నోసార్లు ముట్టడి, అసెంబ్లీ ముట్టడిలు, ధర్నాలు, పార్లమెంటు ముట్టడిలు చేసి హరికృష్ణ ఇలాంటి వాళ్ళు చేసిరు. మరి నువ్వు ఒక్కరోజన్నా చేసినవా? యూట్యూబ్ ఛానల్ నేను రోజు మాట్లాడతానంటే ఎందుకు మాట్లాడతాను? పొద్దుటిలి దేని కొరకు? నీ రెవెన్యూ కొరకు మాట్లాడతాను. యూట్యూబ్ ఛానల్లో నీకు వ్యూవర్షిప్ కొరకు మాట్లాడతాను. అన్నంత మాత్రాన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబ్లో మాట్లాడినంత మాత్రాన నువ్వు మొత్తం బీసీ నాయకుడికి దేశవ్యాప్తంగా బీసీ నాయకుడివి అయిపోతావా? చిల్లర వేషాలు కాకపోతే ఈరోజు ఆ బీసీ రిజర్వేషన్ కూడా ఎట్లుందంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు రిజర్వేషన్ తెస్తాము అది ఇది అంటే ఆ ఆర్డినెన్స్ తోటి ఈరోజు రిజర్వేషన్ అనేది రాదు. అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి అంశం. నువ్వు రాష్ట్రంలో నార్మల్గా చట్టం చేసి పంపిస్తేనే అక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాలి. దాన్ని తీసుకుపోయి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఒక ఆర్డినెన్స్ అనేది 6 నెలలు వ్యాలిడిటీ. నెక్స్ట్ నువ్వు అసెంబ్లీ సెషన్లో ఆ బిల్లు పాస్ అయితేనే, ఆర్డినెన్స్ పాస్ అయితేనే బిల్లు చట్టం అవుతుంది. నువ్వు రాష్ట్రంలోనే చట్టం చేయలేదు, ఇప్పటికీ రిజర్వేషన్ అయిపోయింది అది ఇదని. ఇప్పుడు కవిత కూడా అవకాశవాదం
కల్వకుంట్ల కవిత కూడా బీసీల గురించి అవకాశవాద రాజకీయాలు చేస్తుంది ఆమె. ఇప్పుడు ఆర్డినెన్స్ తోటి ఏమొస్తుంది చెప్పమనండి ఎవరినన్నా. వాళ్ళకు లీగల్ ప్యానల్స్ ఉంటారు కదా, వాళ్ళకు అడ్వకేట్స్ ఉంటారు, సీనియర్ జడ్జిలు ఉంటారు. ఆర్డినెన్స్ ద్వారా రాజ్యాంగంలో ఇప్పుడు 42% తెలంగాణలో ఇస్తారా మీరు చెప్పమని చెప్పండి. ఎవరు చెప్పడు. అంటే బీసీలను మోసం చేసిన డ్రామా ఇది. కవిత కావచ్చు, మల్లన్న కావచ్చు, వాళ్ళిద్దరు ఇప్పుడు బీసీల కొరకు కొట్లాడే బీసీ లీడర్లు అయిపోయారు. ఇటు మల్లన్నకు బీసీలకు సంబంధం లేదు, అటు కవితకు కూడా సంబంధం లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కొట్టుకొని మొత్తం బీసీల కొరకు మేమే ఉద్ధరిస్తున్నాం, బీసీలకు అన్నం లేకుండా మేము తినిపిస్తున్నాం అన్నట్టుగా బిల్డప్లు ఇస్తున్నారు ఈరోజు వీళ్ళిద్దరు. ఏడుందండి, ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఏదో కొన్ని వీడియోలు చేస్తా, దానికి వాళ్ళు లైక్ చేస్తారు. అంత మాత్రాన ఒక 1000 మందో ఒక 500 మందో కామెంట్ పెడతారు సపోర్ట్గా. అనంత మాత్రాన బీసీలో మొత్తం జనాభా మొత్తం నాకు సపోర్ట్ ఉన్నట్ట. ఒక 50 కామెంట్లు వస్తాయేమో, 100 కామెంట్లు వస్తాయేమో. జనాలు ఎంతమంది ఉన్నారు? కోట్లల్లో జనాభా ఉంటే నీకు 100 కామెంట్లతో నువ్వు డిసైడ్ చేస్తావా బీసీలు మొత్తం ఆయన ఎన్నుకున్నారని? ఎట్లా చెప్తావు? వాడు ఏదో డ్రామాలు చేస్తుండే, బయటకు వస్తే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే వాళ్ళ వెనుక కుక్క కూడా ఉండదు. ఈవెన్ కవిత వెనుక కూడా ఉండదు. నేను చెప్తున్నాగా, కవితకు అయినా సంబంధం లేదు, మల్లన్నకు కూడా బీసీ ఉద్యమానికి సంబంధం లేదు. వీళ్ళన్ని డ్రామాలు, ఆయన కొట్టుడు ఈయన తిట్టుడు, ఏదో పెద్ద డ్రామాలు. దీన్ని పెద్ద న్యూస్ కూడా మొత్తం వీళ్ళిద్దరే చేసినట్టు ఎక్స్పోజ్ చేయడం. ఆ బీసీ ఉద్యమాల కొరకు చేసిన వాళ్ళు చాలా మంది నాయకులు ఉన్నారు, వాళ్ళు కొట్లాడుకుంటారు. ఇప్పటికీ వాళ్ళ జీవితాలను బీసీల కొరకే అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు. బీసీలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బీసీ నినాదం ఎత్తుకున్న వాళ్ళకు ఒక కమిట్మెంట్ అవసరం, ఒక నిబద్ధత అవసరం. అలాంటి నాయకుడు ఎవడైనా కనిపిస్తే వానికి ఓటేయండి, లేకపోతే కులాలు మతాలు పక్కకు పెట్టి ఎవడైతే మంచి చేస్తాడో వానికి ఓటేయమని చెప్తారు. మల్లన్న కవిత గారి పైన చేసిన కామెంట్స్ ని ఎలా చూడొచ్చు? తీవ్రంగా ఖండిస్తున్నాం. తీన్మాన్ మల్లన్న అనే వ్యక్తే, ఆయన పేరే అరువు. ఆయన వచ్చి యాక్చువల్లీ ఆయన పుట్టుపూర్వకంగా లెక్కేసుకుంటే ఏది మున్నూరు కాపు, ఆయన కూడా ఓసైలోకి వస్తాడు. బీసీ ఉద్యమం, బీసీ నాయకుడిని ఏదో జబ్బలు తెరుచుకుంటుండు, అనవసరమైన పోకడలు పోతున్నాడు. ఏదో రేవంత్ రెడ్డి గారిని చూసి, కేసీఆర్ గారిని చూసి వాళ్ళు తిడితే సీఎం లేరు, నేను కూడా ఎవరిని పడితే వాళ్ళని తిడతా, వ్యక్తిగతంగా దూషణ చేస్తా అని చెప్పి సీఎం అవుతా అని పగడికలలు అంటున్నాడు. ఆయన అంత సినిమా లేదు. బీసీలకి అసలు తీన్మార్ మల్లన్నకి ఏమైనా సంబంధం ఉందా అంటే ఏం చెప్తారు? సరే, ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా మంచి చేస్తా అని వస్తే ఎవరైనా ఆదరిస్తారు. ప్రజలు అన్నాక అందరూ ఒక నాయకుడిగా గుర్తింపిస్తారు. కానీ ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది లీడర్లు ఉన్నారు. కాసాని జ్ఞానేశ్వరన్న, లేకపోతే ఎల్ రమణ, ఇలాంటి వాళ్ళు చాలా మంది బీసీ. దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు తెలంగాణ పార్టీ, నవ తెలంగాణ పార్టీ పెట్టి ఆ పార్టీని కూడా మూసేసి, వీళ్ళంతా తెలంగాణ బీసీ వాళ్ళు కదా, తెలంగాణ వాదులు కదా. ఏమనంటే కవితని తెలంగాణకు సంబంధం లేదు, లేకపోతే బీసీలకు సంబంధం లేదు, బీసీలకు ఒక రిజర్వేషన్ ఆర్డినెన్స్ పాస్ అయిందని అనౌన్స్మెంట్ చేశారు. ఆర్డినెన్స్ సరే ఎవరైనా సంబరాలు చేస్తుంటారు. ఒక ఇంట్లో పక్కన వ్యక్తికి ఉద్యోగం వస్తుంది, ఆ ఉద్యోగం వచ్చిందని చెప్పి ఏదో స్వీట్లు పంచడం ఏదో చేస్తాడు, అందరూ సంబరాలు చేసుకుంటారు. అట్లాగే తను కూడా చేసుకుంది. అయితే నువ్వు నీకేం సంబంధం, బీసీలతో నీకేం సంబంధం అంటే, మరి నీకేం సంబంధం? నువ్వు ఒక మున్నూరు కాపు, నీ కులం మొన్న పట్టుకొని తిరుగురా భయ్. ఒక మాట, నువ్వు నీ కులస్తులను పట్టుకొని తిరుగు, మిగిలిన కులస్తులు లేకపోతే మిగిలిన వాళ్ళందరూ బీసీ వాళ్ళందరూ నా వాళ్ళు అంటున్నావు. మరి వీళ్ళంతా మనం ముందు తెలంగాణ వాళ్ళం, తర్వాత నువ్వు బీసీ, ఓసీ, ఎస్సీ, ఎస్సీ ఇవన్నీ తర్వాత మాట్లాడు. అట్లా అవన్నీ కామన్ గా మాట్లాడే నార్మల్ గా మాట్లాడాను తెలంగాణ యాసలో, ఆ యాస అలాంటిది అన్నట్టుగా తెలంగాణ భాషా శైలిలో చాలా రకాల పదాలు ఉన్నాయి, చాలా వచ్చే పదాలు ఉన్నాయి, మాట్లాడకూడని పదాలు. 1 to 1లో నీకు ఇష్టం వచ్చినట్టు ఎట్లానన్నా మాట్లాడతావు, లేకపోతే ఒక 10 మందిలో మాట్లాడే భాష వేరుంటుంది, ఇద్దరితో మాట్లాడే భాష వేరుంటుంది, కొన్ని సమూహాల్లో మాట్లాడే భాష వేరుంటుంది, ప్రజావేదికల్లో మాట్లాడే భాష వేరుంటుంది. నువ్వు ఇద్దరు వ్యక్తుల మధ్య మాట్లాడే భాషను తీసుకొచ్చి ప్రజావేదికల్లో లేకపోతే పబ్లిక్ మీటింగుల్లో నేను ఏది పడితే అది మాట్లాడుతా అంటావు. రెడ్డిలను ఇంకేదో అన్నావు అంతకుముందు, మళ్ళీ పోతావు రెడ్డి పక్కనే నించుంటావు అన్న అని తిరుగుతావు. మళ్ళీ ఈ మల్లన్న పోయి ఇంకో మల్లన్న సంకలు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. రేవంత్ రెడ్డి దగ్గర పోతాడు, సార్ మీరు మంచోళ్ళ అంటాడు. లేకపోతే నువ్వెంత, నేనే ముఖ్యమంత్రి, నేను చేయబట్టే నీకు సీట్లు వచ్చినాయి, నేను చేయబట్టే నువ్వు గెలిచినావు, నువ్వు ముఖ్యమంత్రి నా వల్ల ఎన్నెన్నో మాట్లాడతాడు. అవన్నీ వేస్ట్ మాటలు. ఓకే, ఎలా చూడొచ్చు అన్న? మొన్న చూసుకుంటే మహా న్యూస్ మీద దాడి, ఈ రోజు క్యూ న్యూస్ మీద దాడి, మల్లన్న ఛానల్ మీద. సో ఎలా చూసుకోవచ్చు అంటే ఈ దాడులను అయితే ప్రత్యేకంగా ఖండించాలి. ఎవరైతే ఉంది ఈ వ్యక్తిగా
నువ్వు మాటకి మాట సమాధానం చెప్పుకోవాలి తప్ప వ్యక్తిగతంగా దాడులు చేస్తాం అనేది ఇది కేవలం కవిత గారు ప్రోత్సహించడం వల్ల దాడి జరిగితే మాత్రం వాళ్ళని కూడా ఖండించాల్సిందే. దాడులు చేయడాన్ని ఎవరు ఒప్పుకోరు. మీరు ఏదైతే మీ మీద భాష మాట్లాడారో దానిపైన ఖండించి ఒక కేసులు పెట్టడం లేకపోతే ఇంకోటి లేదు, మీరు మాట్లాడి కౌంటర్ ఇచ్చి ఉంటే బాగుండేది. వ్యక్తులుగా పోయి దాడి చేయడం అనేది అది కూడా సమర్థించే విషయం కాదు.